ట్రాక్టర్ వాలా కామెడీ. ఒక పట్టణంలో రాజు అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు. పట్టణంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తూ జీవనోపాధి పొందుతూ ఉంటాడు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినుకుంటూ ట్రాక్టర్ నడపడం రాజు అలవాటు. ఎవరు పిలిచినా పట్టించుకోడు. ఒకరోజు ఉదయమే వీధిలోకి ట్రాక్టర్తో వస్తూ ఉంటాడు. ట్రాక్టర్లో చెత్త వేసేందుకు జోసెఫ్ అనే వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉంటాడు. ఆయన అక్కడ రాజు ట్రాక్టర్ ఆపకుండానే వెళ్తూ ఉంటాడు. ఒరే రాజా, ఏ రాజా, ఇక్కడ ట్రాక్టర్ ఆపరా, చెత్త వెయ్యాలి. నిన్నేరా పిలిచేది, వినిపించడం లేదా? అయినా చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటే నా మాటలు ఎలా వినిపిస్తాయి? వీడు ఎన్నడూ మారతాడో ఏమో. వీడు నా చేతికి దొరికితే ఆ హెడ్సెట్ మీకే ఆ చెత్తలోనే పారేసేవాడిని అంటూ ఆ చెత్త డబ్బాను తీసుకుని ట్రాక్టర్ వెనుక పరుగు తీసి ట్రాక్టర్లో వేస్తాడు. రాజు అలాగే ట్రాక్టర్ నడుపుకుంటూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రాకీ అనే వ్యక్తి ఇంటి ముందు చెత్త పడిపోతుంది. అక్కడే నిలబడి ఉన్న రాకీ ఇలా అంటాడు. రాకీ, అరే రాజా, రాజా, ఇక్కడ చెత్త పడిపోయిందిరా, కాస్త చూసుకోరా అని పిలుస్తున్నా వినిపించుకోకుండా రాజు అలాగే ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు రాకీ తన మనసులో ఇలా అనుకుంటాడు. రాజుగాడికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు, ట్రాక్టర్ను ఆపడం లేదు. వీడికి రేపు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. మరునాడు ఉదయమే రాజు ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తూ ఉండగా రాకీ తన బైక్ను ట్రాక్టర్కు అడ్డంగా పెడతాడు. ఏమిటి సార్, ట్రాక్టరు అడ్డంగా బైకును పడేశారు, దీన్ని కూడా ట్రాక్టర్లో వేస్తారా? లేదురా, ట్రాక్టర్ నుంచి రోజు మా ఇంటి ముందు చెత్త జారి పడుతోంది. ఆ చెత్త వల్ల నిన్న నేను జారి కింద పడ్డాను కూడా. ఎన్నిసార్లు పిలిచినా ట్రాక్టర్ను ఆపడం లేదు నువ్వు. అలాగే, ఓకే సార్, వెంటనే ఆ బైక్ను ట్రాక్టర్లో వేసేయండి. మీ ఇంట్లోని చెత్తను కూడా తొందరగా ఇందులో వేసేయండి. అరే, నేనేం చెప్తున్నా నువ్వేం వింటున్నావు? ముందుగా నీ చెవుల్లోని హెడ్ ఫోన్స్ తీసేస్తే గానీ నేను చెప్పేది నీకు వినిపించదు అంటూ దగ్గరికి వెళ్ళి రాజు చెవిలోని హెడ్ ఫోన్ తీసేసి ఇలా అంటాడు. ఇప్పుడు వినిపిస్తుందా రాజా? నీ చెత్త వల్ల నేను జారి కింద పడ్డాను. అయ్యో, అవునా సార్? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను సార్, చెత్త కింద పడకుండా చూస్తా అంటూ వెళ్ళిపోతాడు. ఇలా రాజు ఎవరు పిలిచినా ఆగకుండా పాటలు వినుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఒకరోజు ట్రాక్టర్తో చెత్తను డంపింగ్ యార్డ్లో వేసి తిరిగి ఇంటికి వచ్చి ట్రాక్టర్పై కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. ఇంతలో సురేష్ అనే వ్యక్తి వస్తాడు. సురేష్ పెద్ద పిసినారి, పైసా కూడా ఖర్చు చేయడు. ఏ పనైనా ఫ్రీగా కావాలి అనుకుంటాడు. అరే రాజా, నువ్వు నాకొక సాయం చేయాలరా. నువ్వేం బాధపడకన్నా, నీకేం కావాలో చెప్పు. మీ ఇంట్లో చెత్తను తీసుకెళ్లాలా? ఓకే, కాసేపు ఆగు, తీసుకెళ్తా. చెత్త కాదురా, నీ ట్రాక్టర్ కావాలి. నువ్వు వెళ్ళిపో అన్నా, నేను తర్వాత మీ ఇంటికి వెళ్ళి చెత్తనంతా తీసుకెళ్తా. అమ్మో, నేను చెప్పేది వీడికి వినిపించడం లేదు. ముందుగా వీడి చెవిలోని హెడ్ ఫోన్ తీసేస్తే గాని అప్పుడు వినిపిస్తుంది అంటూ దగ్గరికెళ్ళి హెడ్ ఫోన్ తీసేస్తాడు. ఏమిటన్నా మీ గోలా? మంచి పాట వస్తుంటే హెడ్ ఫోన్ తీసేశారు. సురేష్, మరేం లేదురా, ఇప్పుడు అర్జెంటుగా ఒక పెళ్లికి వెళ్ళాలి. నేను కిరాయికి మాట్లాడిన ఆటో రావడం లేదు. నువ్వు మమ్మల్ని నీ ట్రాక్టర్లో పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్తే చాలు. పెళ్ళెక్కడ జరుగుతుందన్నా? మన పట్టణ శివార్లో ఉన్న ఫంక్షన్ హాల్లోనేరా. నువ్వు ఇప్పుడు వస్తే కాసేపట్లో మమ్మల్ని అక్కడ దించి రావచ్చు. నా ట్రాక్టర్ అంతా కంపు వాసన వస్తోంది. ఈ చెత్త ట్రాక్టర్లో పెళ్లికి వెళ్తారా? ఫంక్షన్ హాల్కు వెళ్లేలోపే మీరు కూడా చెత్తలో కలిసిపోయి కంపు కొడతారు. అయ్యేం కాదురా, ఇప్పుడు మాకు వేరే మార్గం లేదు. నువ్వే మమ్మల్ని అక్కడ దించి రావాలి. సరేలే, కాసేపు ఆగండి, నేను తొందరగా ట్రాక్టర్ను శుభ్రం చేస్తాను. వాసన రాకుండా సెంటు కూడా కొడతాను. అప్పుడు మీరు హాయిగా ఇందులో కూర్చోవచ్చు అంటూ ట్రాక్టర్ను శుభ్రం చేసి చెత్త వాసన రాకుండా సెంటు కొడతాడు. అన్నా, ట్రాక్టర్ రెడీ. ఏం చేసావు తమ్ముడు? నీ చెత్త ట్రాక్టర్ను కొత్తగా తయారు చేసావు. ఆహా, ఎంత మంచి సువాసన వస్తోందో అంటూ అందరూ ట్రాక్టర్ డబ్బాలో కూర్చుంటారు. ఆ తర్వాత రాజు ఇంజన్పై కూర్చుంటాడు. చెవిలో హెడ్సెట్ పెట్టుకుని పాటలు వినుకుంటూ ట్రాక్టర్ నడిపిస్తూ ఉంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక ట్రాక్టర్ డబ్బా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అరే రాజా, తమ్ముడు రాజా, ఈ డబ్బా అటు ఇటు ఊగిపోతోంది. మేమంతా కింద పడేలా ఉన్నాం. కాస్త ట్రాక్టర్ నాపి ఏం జరిగిందో చూడు. అయితే రాజ్ హెడ్సెట్ పెట్టుకుని పాటలు వింటుండడంతో సురేష్ మాటలు అస్సలే వినిపించవు. ఇలా చాలాసార్లు సురేష్ పిలుస్తాడు. కానీ రాజు పట్టించుకోకుండా ట్రాక్టర్ను నడుపుతూనే ఉంటాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక ఇంజన్తో డబ్బా లింక్ ఊడిపోతుంది. తమ్ముడు, అరే తమ్ముడు,
ఆ, ఈ డబ్బా ఊడిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడెలా? వాడు మన మాట వినిపించుకోకుండానే వెళ్ళిపోతున్నాడే అంటూ అక్కడే ఆగిపోయిన డబ్బాలో అలాగే ఉండిపోతాడు. రాజు మాత్రం అలాగే చాలా దూరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి డబ్బా కనిపించదు. అరెరే, ఏం జరిగింది? నా ట్రాక్టర్ డబ్బా ఎక్కడ ఊడిపోయింది? అయ్యయ్యో, సురేష్ అన్న అందరూ ఆ డబ్బాలోనే ఉండిపోయారా? ఛే! అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి డబ్బా వద్దకు వస్తాడు. ఏమిటన్నా, డబ్బా ఎలా ఊడిపోయింది? కనీసం నన్ను పిలవలేదు. అయ్యో, నేనెన్ని కేకలు వేసినా నువ్వు వినిపించుకోలేదు. ఎంత పిలిచినా పలకలేదు. అయ్యయ్యో, సారీ అన్నా. నేను చెవిలో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటూ ట్రాక్టర్ నడపడం వల్ల మీ మాటలు వినిపించలేదు. మరేం పర్వాలేదు, ఇప్పుడే ఇంజన్ డబ్బా లింక్ తగిలిస్తా. ఆ లింక్ రాడ్ అరిగిపోయి విరిగినట్టుంది. నా దగ్గర ఇంకో లింక్ రాడ్ ఉంది. మీరేం బాధపడకండి. మిమ్మల్ని ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లే బాధ్యత నాది. సురేష్, సరే తమ్ముడు, తొందరగా కానివ్వు. ఒక్క నిమిషం అన్నా అంటూ ఇంజన్కు డబ్బా లింక్ తగిలిస్తాడు. ఆ తర్వాత రాజు మళ్ళీ చెవిలో హెడ్సెట్ పెట్టుకుని పాటలు వినుకుంటూ ట్రాక్టర్ను నడిపిస్తూ ఉంటాడు. తమ్ముడు రాజా, ఈసారైనా మమ్మల్ని కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. పట్టణ శివార్లో ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గరకు ట్రాక్టర్ చేరుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో రాజును సురేష్ పిలవడం మొదలు పెడతాడు. రాజా, రాజా, ఇదిగో ఇదే ఫంక్షన్ హాలు. ఇక్కడే ట్రాక్టర్ ఆపు, మేమిక్కడే దిగాలి. ఇలా ఎంతసేపు పిలిచినా రాజు పలకడు. హాయిగా పాటలు వింటూ ఫంక్షన్ హాల్ దాటుకుని ముందుకు వెళ్తూనే ఉంటాడు. అయ్యయ్యో, ఫంక్షన్ హాల్ దాటిపోయిందే. ఎంత పిలిచినా ఈ రాజు పలకడం లేదే. అయ్యో, ఇప్పుడెలా? ఏం చేయాలి? తమ్ముడు రాజా అంటూ పిలుస్తూనే ఉంటాడు. అయినా రాజు పలకకుండా ట్రాక్టర్ను నేరుగా డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్తాడు. చి 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 చి, మమ్మల్ని చెత్త కంపులోకి తీసుకెళ్తున్నాడా ఏమిటి? కొంపదీసి ఈ డబ్బాలో ఉన్నది చెత్త అని అనుకుంటున్నాడా ఏంటి? తమ్ముడు రాజా, అరే వినురా తమ్ముడు అంటూ ఎంత పిలిచినా రాజు పలకకుండా ఒక్కసారిగా ట్రాక్టర్ జాకీని పైకి లేపడంతో డబ్బాలో ఉన్న వాళ్ళందరూ ఆ చెత్తలో పడిపోతారు. ఆ తర్వాత రాజు కిందికి దిగి చూసేసరికి అందులో సురేష్, మిగతా వాళ్ళు కనిపించడంతో షాక్ అవుతాడు. తమ్ముడు రాజు, ఎంత పని చేశావు! మమ్మల్ని పెళ్లికి తీసుకెళ్లకుండా ఈ చెత్త డంపులో పడేశావా? అయ్యయ్యో, ఈ కంపు భరించలేకపోతున్నావురా. మా బట్టలన్నీ పాడైపోయాయి. ఇప్పుడెలా? అయ్యో, నన్ను క్షమించండి అన్నా. డబ్బాలో మీరున్న విషయం మర్చిపోయా. రోజూ ఇక్కడే చెత్తను డంప్ చేస్తా. అందుకే మీరున్న విషయాన్ని కూడా మర్చిపోయి మిమ్మల్ని కూడా ఈ చెత్తలో పడేశా. అయ్యో. ఏమిటి రాజా, ఎంత పిలిచినా పలకడం లేదు. పిలిచి పిలిచి నా గొంతు పాడైపోయింది. ఫంక్షన్ హాల్కి వెళ్లాల్సిన వాళ్ళం ఇలా చెత్త డంపులో పడిపోయాం. ఛా! అయ్యో, నన్ను క్షమించండి అన్నా. నేను చెవిలో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటూ ట్రాక్టర్ నడపడం వల్లే మీరు పిలిచినా వినలేకపోయా. అందుకే ఈ సమస్య వచ్చి పడింది. ఇక ఇప్పటి నుంచి ట్రాక్టర్ నడిపేటప్పుడు ఈ హెడ్సెట్ను వాడను. ఈ ఘటనతో నాకు బుద్ధొచ్చింది. నా పిసినారితనం వల్లే నీ చెత్త ట్రాక్టర్లో రావాల్సి వచ్చింది. నీ ట్రాక్టర్లో అయితే ఉచితంగా ఫంక్షన్ హాల్కు రావచ్చు కదా అని అనుకున్నా. కానీ ఆఖరికి ఇలా చెత్తలో వచ్చి పడ్డా. ఇక నుంచి నేను కూడా నా పిసినారితనాన్ని వదులుకుంటా తమ్ముడు అంటూ అందరూ కలిసి అదే ట్రాక్టర్లో ఇళ్లకు వెళ్ళిపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మినీ బైక్. రామ్నాథ్పురం అనే గ్రామంలో రామ్నాథ్, అనిల్ అనే మావ అల్లుళ్ళు ఉండేవారు. రామ్నాథ్ బాగా అల్లుళ్ళతో వేటకారం ఆడుతూ ఉండేవాడు. రామ్నాథ్ అసలు ఏమీ చదువుకోలేకపోవడంతో అల్లుడైన అనిల్ అతను ఏమి చెప్పినా విన్నట్లుగా ఉండేవాడు. ఒకరోజు రామ్నాథ్, అనిల్, నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ నాకు తెలుసు. మీకెలా తెలుసు? అదే మరి విచిత్రం. డబ్బులు జాగ్రత్త, నువ్వు అసలే అమాయకుడివే. అయితే నా బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఏంటో చెప్పండి. అదేమంది, 4 చొక్కలయ్యా. అనిల్ ఒక్కసారిగా తనలో తను నవ్వుకున్నాడు. తర్వాత రోజు, అనిల్, నీ పుట్టినరోజు సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ తెచ్చానయ్యా అని అంటాడు రామ్నాథ్. దానికి అనిల్, ఏంటది? నీకోసం ఒక సరికొత్త బైక్ కొన్నాను. అది చాలా అందంగా ఉంటుంది, ఒకసారి బయటకు వచ్చి చూడు అని అనగానే అనిల్, ఇది మినీ బైక్ కదా, ఇది పిల్లల కోసం, నా కోసం కాదు ఇది. మినీ బైక్ అయినా ఏ బైక్ అయినా బైకే కదా. మామగారు, దీని మీద ఎలా తిరుగుతారండి, ఇది పిల్లలది ఇది అనగానే రామ్నాథ్, సరేలేరా, నేను చూపిస్తా చూడు
దీని మీద ఒకరు కూర్చుంటేనే సరిపోదు, మళ్ళీ నేను కూడానా? మీరే దాన్ని వాడుకోండి, మీరే దాని మీద తిరిగి నాకు చూపించండి, అప్పుడు నేను తీసుకుంటా. రామ్నాథ్ చేసేది ఏమీ లేక దాని మీద కూర్చొని దాని ముందుకు పోనిస్తూ ఉంటాడు. అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. దానికన్నా సైకిల్పై వెళ్లే వాళ్ళు ఫాస్ట్గా ముందుకు వెళ్తూ చూసి నవ్వుతూ ఉంటారు. ఇంతలో వెనక వైపు నుంచి ఒక కుక్క రామ్నాథ్ను తరవడం మొదలుపెట్టింది. అది చూసి రామ్నాథ్ భయపడి బైక్ వేగాన్ని పెంచాడు. వెనక్గా వస్తున్న ఒక బైక్ రామ్నాథ్ని చూసుకోవడం వల్ల రామ్నాథ్ రోడ్ పక్కన ఉన్న గుడిసెలోనికి బైక్తో సహా వెళ్ళిపోవడంతో గుడిసెతో పాటు రోడ్డు మీదకి మళ్ళీ గుడిసె నుంచి బైక్తో డ్రైవ్ చేసుకుంటూ అందరూ అది చూసి అవాక్కయ్యేలా చేస్తాడు. తర్వాత రోజు అనిల్ వచ్చి రామ్నాథ్ని ఇలా అంటాడు. ఏమిటి మామగారు, మీ మినీ బైక్ మీద బాగా షికారు చేసి వచ్చినట్లున్నారు, మీ బైక్ చాలా బాగుంది. రామ్నాథ్ వెంటనే, నా బైక్ ఏం తక్కువ, అది అద్భుతమైన బైక్. సరేలే గాని ఏంటి అదేదో బుక్ పట్టుకొని తిరుగుతున్నారు? ఈ బుక్ బాగా చదివి తెలివితేటలు సంపాదిద్దామని. దాన్ని ఎవరు చదవరు. ఎందుకని? అదే టెలిఫోన్ డైరెక్టర్ కాబట్టి. అది సరే కానీ అల్లుడు, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ప్రస్తుతానికి ఒక 10,000 సర్దొచ్చు కదయ్యా నువ్వు. ఇదిగా తీసుకో అయితే. ఇదేంటి, ఇవి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ డబ్బుల నోట్లు కదా. అవును మరి, చిన్నపిల్లలు ఆడుకునే బైక్ నాకు ఇవ్వగలేంది, బొమ్మల డబ్బులు ఇస్తే నీకు తప్పేంటి? ఇలా మామ అల్లుళ్ళు టిట్ ఫర్ టాట్ అనేట్లుగా ఒకరికొకరు వెటకారం ఆడుతూ రోజు నవ్వుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.